పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఉదయకాల శుభోదయం. ఈనాడు మనం పునీత అన్నమ్మ గారి నవదిన జపములను ప్రారంభిస్తున్నాం. నవదిన జపములో మొదటి దిన ధ్యానాంశం విశ్వాసం. అన్నమ్మ గారు ఒక అసాధారణమైన విశ్వాసంలో నిండిన దేవుని సేవకురాలు. విశ్వాసాన్ని తన జీవితంలో ఒక బీజంగా నాటారు. ఆమె జీవితములో ప్రధానమైన సంఘటన సంతానం లేకపోవడం. స్త్రీలకు ఇది చాలా బాధగా ఉంటుంది. ఆమె ఆ పరిస్థితిలో ఆవేశంలో కాకుండా ప్రార్థనలో ఎదుర్కొంది. దేవునిపై గాఢమైన విశ్వాసములో తన కోరికను దేవుని ముందట ఉంచారు. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనములో విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట. అదే విశ్వాసముతో నమ్మకముతో జీవించారు పునీత అన్నమ్మ గారు. దేవుడు తన ప్రార్థనను ఆలకిస్తాడన్న నమ్మకం ధైర్యంతో ఎదురు చూసింది. ఆ ధైర్య విశ్వాసాలే ఆమెకు ఒక జవాబును ఇచ్చాయి. ఇది మనకు విశ్వాసంతో సహనాన్ని నేర్పుతుంది. మన కోరికలు వెంటనే నెరవేరకపోయినా దేవుడు శ్రమిస్తాడనే నమ్మకం ఏర్పడుతుంది. పునీత అన్నమ్మ గారికి మరియమ్మ గారిని ప్రసాదించినప్పుడు ఆమె దేవునికి కృతజ్ఞతలో స్తుతులను అర్పించి ఆమె స్తుతి అర్పణ చేశారు. దేవుని పథకంపై ఆమెకు ఎంతో నమ్మకముతో అది ఆమె చర్యలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె విశ్వాసం నిశ్శబ్దంలో జీవించారు. ఆమె మాటలాడక ఆమె జీవితం మాట్లాడింది. ఆమె జీవితం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. పునీత అన్నమ్మ గారి వలె మనము కూడా విశ్వాసములో ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో బలపడాలి. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనములో విశ్వాసములో సహజీవనం చేయువారికి దేవుడు ప్రతిఫలము ఇచ్చువాడని నమ్మవలేను. మన ప్రార్థనా సమయాల్లో నిరీక్షణ, మన త్యాగాలలో నమ్మకం, మన సేవలో అర్పణ, ఇవన్నీ విశ్వాస జీవితం యొక్క మూల స్తంభాలు. యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనములో దేవుణ్ణి ఏమి సందేశించకుండా విశ్వాసంతో అడగాలి. నిశ్చల విశ్వాసముతో పూర్తిగా దేవునిపై ఆధారపడుతూ మనకు ఆమెలా దేవుని మాటపై నిలిచే ధైర్యం కావాలి. వాక్యంలో నిలబడే శక్తి కావాలి. అలాంటి విశ్వాస జీవితం జీవించిన పునీత అన్నమ్మ గారి వలె మనము కూడా విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయమని, అటువంటి నమ్మకాన్ని మనకు కూడా కలిగించమని పునీత అన్నమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము ప్రార్థించుకుందాం. ఆమేన్.